ప్రపంచీకరణ తర్వాత ఒక దేశంతో ఇంకొక దేశానికి పన్నులు ఎలా ఉండాలి అన్నటువంటిది ఆ రెండు దేశాల మధ్యన ఒప్పందంగా ఉండాలి. అంతే తప్పించి ఒక్కొక్క దేశానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేయడానికి వీల్లేదు. ఇది అమెరికన్ చట్టంలో ఉంది. అమెరికన్ ఫెడరల్ కోర్టు ఇప్పుడు అదే రైట్ చేసింది పాయింట్ని. ట్రంప్కి విశేష అధికారాలు ఉంటాయి. ఆ విశేష అధికారాలు అధ్యక్ష హోదా కారణంగా వస్తాయి. అవి దేనికి వినియోగించాలంటే అమెరికా భద్రతకి, అమెరికా రక్షణకి ప్రమాదం ఏర్పడినప్పుడు ఉపయోగించాలి. సరిగ్గా చెప్పాలంటే యుద్ధం సందర్భంలో వాడాలి. కానీ అంటే యుద్ధం ఎవరైతే శత్రువు యుద్ధం చేస్తుంటే ఆ శత్రువుని ఎత్తిన ట్యాక్సెస్ భారం వెయ్యాలి అన్నటువంటి ఉద్దేశం ఇంకా ఏ ఎక్స్ట్రీమ్ లెవెల్కైనా వెళ్ళచ్చు. కానీ ట్రంప్ దాన్ని మిస్యూజ్ చేసి అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు నిన్నే చెప్పుకున్నట్టు $30 ట్రిలియన్ జీడిపి ఉంటే $39 ట్రిలియన్ అప్పు ఉంది. అంటే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో దాన్ని కవర్ చేసుకోవడం అనేది ఆర్థిక విధానాలతో ఉండాలి. అది కాకుండా యుద్ధ విధానాల తరహాలో అంటే ఆర్థిక వ్యవహారాన్ని యుద్ధ విధానం కిందకి మార్చిపడేశాడు. ఇప్పుడు ఆ అంశం మీదనే ట్రంప్ తాజాగా ఫెడరల్ కోర్టు ద్వారా రిస్ట్రిక్షన్ ఎదుర్కొంటున్నాడు. ఫెడరల్ కోర్టు వాళ్ళ ఘాటైన తీర్పు ఇచ్చింది. మీకున్న విశేష అధికారాలు విచ్చలవిడిగా వాడటానికి ఉద్దేశించినవి కాదు. మీకున్న విశేష అధికారాలు కేవలం అత్యవసర సందర్భాల్లో వాడాలా, కానీ మీరు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు. భారత్తో సహా అనేక దేశాల మీద ఇష్టం వచ్చిన టారిఫ్లు వేశారు. ఆ టారిఫ్లు ఏమి చెల్లుబాటు కాదు అని తీర్పిచ్చింది. తద్వారా అతిపెద్దదైనటువంటి షాక్. అయితే వెంటనే మన టారిఫ్లు తగ్గుతాయా అంటే తగ్గాలి, కానీ ఈలోపు అతనికి ఇంకొక ఛాన్స్ ఉంది. ఇది ఈ ఫెడరల్ కోర్టు అంటే లైక్ మన హైకోర్టు లాంటిది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తున్నాడు. సుప్రీంకోర్టుకి ఏమని చెప్తున్నాడు, ఈ నిర్ణయాల ద్వారా అమెరికా ఫస్ట్ అనే నా విధానాన్ని అమలు చేస్తున్నాను, అమెరికా ప్రయోజనాల కోసమే చేస్తున్నాను. ఇప్పుడు కనుక ఈ ఎత్తేస్తే కనుక అమెరికా పరువు పోతుంది, నేను చేసిన ఎదవ పనులకి అమెరికా పరువు పోతుంది, కాబట్టి దాన్ని అలాగే ఉండనియండి అని అప్పీల్కి వెళ్తున్నాడు అనమాట.